బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ మీద నేను కంప్లైంట్ ఇచ్చి అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సీసీపీకి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు. ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో హైదరాబాదు సిటీలో కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు అధ్యక్ష. ఒక పేపర్ ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు, దాని మీద ఒక పేపర్కి ఏదన్నా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు, దాని పేరే ఏదైనా ఉంటుంది, ఇచ్చేసి ఇగో ఈడ బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్లో బస్తీలో ఈ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్తారు. ప్రభుత్వం ఒక పాలసీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందంటే బిలో 80 యార్డ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ 80 యార్డ్స్ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ అన్నా కానివ్వండి పర్మిషన్ లేకుండా కట్టుకోవచ్చు స్లమ్ ఏరియాస్లో. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన దాంట్లో కూడా 6 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అది కూడా ఒకటి ఉంది. కాబట్టి అలాంటి వారిని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చిన్నవి పర్సనల్గా పెట్టుకుని అన్నీ అంటే లేదు, నేను కొన్ని నేషనల్ ఉన్నాయి, కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి, కొన్నిటికి శాంటిటీ ఉంది, అలాంటి వారు ఉన్నారు. కానీ అలాంటి ఏం క్రెడిబిలిటీ లేనటువంటి వారు గల్లీలలో ఉంటాడు, వాని పనే ఇదనమాట. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్లతో కొల్యూడ్ అవుతాడు, వీడు కలిసి వాళ్ళిద్దరిని హరాస్మెంట్ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. ఐ థింక్ దే ఆల్సో మీ అవేర్ అబౌట్ దిస్. మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఐడియా ఉండదు అధ్యక్ష. దీని మీద చర్య తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా జరిగితే నేను బంజారాహిల్ పోలీస్ స్టేషన్లో 3 అలాంటి వారిని పట్టించాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను